శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చవితి తిథి సాయంత్రం 4:51 వరకు తదుపరి పంచమి. పుష్యమి నక్షత్రం రాత్రి 10:41 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం. ధ్రువం యోగం సాయంత్రం 6:12 వరకు తదుపరి వ్యాఘాత యోగం. భద్రకరణం సాయంత్రం 4:51 వరకు తదుపరి బాలవకరణం. వర్జ్యం ఉదయం 5:50 నుండి 7:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:56 నుండి 5:37 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసనల్లో చవితి తిథి గణపతి అధిష్టానంగా కలిగినటువంటి తిథి. గణపతి ఆవిర్భవించినటువంటి తిథి కూడా శుద్ధ చవితి. అలాగే ఈనాటి నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి పుత్రప్రద నక్షత్రం అని కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది పేరు. దీని విశిష్టత పుష్యమి నక్షత్రం నాడు పుంసవనం అనేటటువంటి సంస్కారం చేయాలంటే ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రాన్నే వాడతారు. ఈ పుష్యమి నక్షత్రం నాడు ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట వాళ్ళు ప్రదక్షిణ చేయటం, అలాగే అశ్వత్థ సూత్రం అని ఆ రావి చెట్టు చుట్టూ కూడా సూత్రం పోస్తూ ప్రదక్షిణ చేస్తారు. అలా ప్రదక్షిణ చేయటం వల్ల కూడా సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. ఇజ్యాద్యౌ తిష్యపుష్యతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని పుష్యమి నక్షత్రం యొక్క పేర్లు చెప్తారు. బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం. బృహస్పతి పుత్రప్రదాత. పుత్ర పీడలు పుత్ర సంతానం కలగాలి అంటే బృహస్పతి అనుగ్రహం ఉండాలి. అట్లాగే ఈనాడు ఆ తిథికి అధిపతి అయినటువంటి గణపతి కూడా ఆయన అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది, ముఖ్యంగా పుత్ర సంతానం కలుగుతుంది. అందుకే గణపతి యొక్క రూపాల్లో పుత్ర గణపతి అని కూడా ఉపాసనలో ఆయన్ని విశేషంగా చేస్తారు. అటువంటి ఈ చవితి పుష్యమి నక్షత్రం నాడు అందరికీ సత్సంతాన సౌభాగ్య సిద్ధి, అలాగే సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల సౌఖ్యము లభించాలని ఆశిస్తూ గణపతి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండుగాకాయని స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేడు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలించబోతున్నాడో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా శుభావంగా పూర్తి కాబోతాయో, ఏ రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుందో, అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేడు శుద్ధ పంచమి సోమవారం, నక్షత్రం పుష్యమి. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురు శుక్ర రవి బుధుడు, కర్కాటకంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ ప్రయోగాత్మకమైనటువంటి దృష్టితో ఆలోచిస్తారు. వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని విశ్వసనీయుడా కాదా అనేటటువంటి తీరుగా మంచి పరిశీలన చేస్తారు. విశ్వసించదగిన వ్యక్తిని మాత్రమే తమ సంస్థలో చేర్చుకునే ఆలోచనని చేస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని గురించిన ఆలోచనని సక్రమంగా చేయగలుగుతారు. ఏ వృత్తి లాభకరంగా ఉందో, ఏ వృత్తి అంత లాభకరంగా లేదో
జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఆ వృత్తిని మాత్రమే చేపడతారు. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు వ్యాపారపు ఇబ్బందుల్ని బాగా గమనించుకొని ఆ ఇబ్బందుల పరిష్కారం కోసం అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదింపుల్ని జరుపుతూ ఉంటారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడం కోసమని సరి అయినటువంటి శిక్షణనిచ్చేటటువంటి వారు ఎవరా అనే అభిప్రాయంతో వారి కోసం అన్వేషణలో పడతారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు శంకరుణ్ణి తెల్లనైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరమధైర్యంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దైవ ధ్యానాన్ని చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనకు వస్తారు. వాతావరణ అననుకూలత కారణంగా చేయగలిగినటువంటి ముఖ్యమైన దైవ విరాళ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ కనిపిస్తారు. గృహంలో వ్రతాలని పూజల్ని చేసుకుంటూ 10 మందికి భోజన భాజనాదుల్ని చక్కగా ఏర్పాటు చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి మూఢ విశ్వాసము లేకుండా చేయవలసిన కార్యక్రమాల్ని సక్రమంగా చేస్తారు. సశాస్త్రీయంగా కూడా ముగించగలుగుతారు. అనుకోకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ లాభం కలిగినటువంటి కారణంగా కుటుంబం అంతా ఆనందంతో వెల్లివిరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి నుండో వచ్చినటువంటి సమస్య ఏదున్నదో ఆ సమస్య పరిష్కారం దాదాపు పరిష్కరింపబడేటటువంటి స్థాయిలో ఉన్నదనే సూచన వినిపించడంతో మరింత సంతోషంగా ఉంటారు ఈ రోజున వృషభ రాశి వారు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభం కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అభ్యాసపూర్వకంగా విషయాన్ని నేర్చుకుంటూ కనిపిస్తారు. పై ఉద్యోగులతో వివాదం ఎందుకు ఏర్పడింది బాగా విశ్లేషించుకుని ఆ ఇబ్బంది రాకుండా ఉండేలా ప్రవర్తనని మార్చుకుంటారు. ముఖ్యంగా వృత్తి చేసేటటువంటి వారిలో అనైకమత్యం కారణంగా వృత్తి లాభకరంగా లేదనే యథార్థాన్ని గ్రహించుకుని వారికి ఐకమత్యం పెంపొందించేందుకు తగినటువంటి కృషిని ప్రారంభిస్తారు. వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం ఎందుకు రావట్లేదో బాగా ఆలోచించుకుని ఆ అనుభవజ్ఞులైనటువంటి వారితో సలహాలు సంప్రదింపులు తీసుకుని వ్యాపార అభివృద్ధి కోసమని కృషిని ప్రారంభిస్తారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి లాభం కలిగేందుకు పెద్దలైనటువంటి వారితో కొద్దిగా సంప్రదింపులు జరుపుతారు. విద్యా ప్రమాణాలని విద్యార్థులకి పెంపొందించేందుకోసమని సరైనటువంటి మార్గదర్శకులు ఎవరున్నారో గమనించి వారి వద్దకి వెళ్ళి ప్రార్థించి విద్యా ప్రమాణాలను పెంచుకునే ఏర్పాటుని చేసుకుంటారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శంకరుణ్ణి చందన ద్రవంతో అభిషేకించినట్లయితే మానసిక స్వస్థత లభిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏది జరిగినప్పటికీ కూడా దాన్ని అనుకూల దిశగానే ఆలోచన చేస్తారు. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుందనేటువంటి భావంతో కుటుంబంలో ఉండేటువంటి అందరితోనూ ఐకమత్య భావాన్ని మాత్రమే పెంపొందించుకునేలా కృషి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల పరామర్శకి స్వయంగా వెడతారు. కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళాలనే సామూహికమైనటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. చిన్నమైనటువంటి బకాయిల్ని తీర్చడం కోసమని పెద్ద విశేషమైనటువంటి కృషిని మాత్రం చేయరు. పెద్దగా ఉండేటటువంటి రుణాలని తీర్చడం కోసమని ఆలోచనని పునః అంటే తిరిగి చేస్తూ ఉంటారు. ఇతరుల దగ్గర రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనని ఏమాత్రము చేయరు. ఉన్నటువంటి ఆదాయంలోనే సరైనటువంటి పొదుపుని పాటించి రుణాన్ని తీర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. వ్యాపార స్థలాన్ని కానీ తామున్నటువంటి నివాస స్థలాన్ని కానీ మార్చడంలో స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి మారాలనేటువంటి ఆలోచనని దృఢం చేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడిని చామంతి పూల జలంతో అభిషేకించినట్లయితే ధైర్యం కలిగి తీరుతుంది. నేటి వీరి ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండకపోవచ్చు, శారీరకంగా అనారోగ్యంతో ఉండొచ్చు, కుటుంబ సభ్యులైనటువంటి వారిలో తాత్కాలిక అనైకమత్యం గోచరించవచ్చు, విద్యార్థులకి సరైనటువంటి విద్యా ప్రమాణాలు ఉండకపోవచ్చు, నిరుద్యోగులైనటువంటి వారికి అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉండకపోవచ్చు, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటటువంటి కారణంగా వైద్యుల సలహాలను తీసుకోవడం, ఔషధ సేవ చేయడం తప్పనిసరి కావచ్చు. కుటుంబంలో వృద్ధులైనటువంటి వారు తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి వైద్య విధానాన్ని చేయించడంలో నిమగ్నం కావచ్చు ఈ కుటుంబ యజమానులు. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి తాతకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమ్మాలనేటటువంటి ఆలోచన, దాంతోపాటుగా పంచుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. దీనికి వీరు అనుగుణంగానే ఉంటారు తప్ప వ్యతిరేకించేటువంటి అభిప్రాయం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభం తప్పక జరిగి తీరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులకి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఎక్కడో ఉన్నటువంటి భూమిని పొలాన్ని కొనాలనేటటువంటి ఆలోచనకి ఏమాత్రము రాను. ముందు ఊగిసలాట ఆడినప్పటికీ కూడా అజమాయిషీ కష్టమైనటువంటి అభిప్రాయంలో ఆగిపోయే విధానం గోచరిస్తోంది. కుటుంబంలో ఉన్నటువంటి సంతానం విద్యా విధానంగా బాగా ఎదిగినప్పటికీ కూడా ఉద్యోగం కోసమే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు తప్ప మళ్ళీ వాళ్ళని పై చదువు చదివించాలనేటువంటి ఆలోచనకి ఏమాత్రపు ఇష్టాన్ని పొందరు, ఇష్టపడరు కూడా. విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం వారికి లభించినప్పటికీ కూడా విదేశాలకి పంపడానికి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. ఏ విధమైనటువంటి కష్ట నిష్ఠురాలు లేకుండా సుఖంగా జీవితాన్ని గడపాలనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయానికి కుటుంబం మొత్తం రావచ్చు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు ఉమామహేశ్వర విగ్రహాలకి చక్కనైనటువంటి అభిషేకాన్ని శుద్ధ జలంతో చేసినట్లయితే ఆరోగ్యం సిద్ధించి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీటికి నలుపు. అదృష్ట సంఖ్య 8. అన్నదమ్ములతో సయోధ్యభావం పెరుగుతుంది. అప్పచెల్లెలతో కూడా అనుకూల ఐకమత్యమే బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోవడం కానీ రుణాన్ని ఇవ్వడం కానీ చేయకూడదనే దృఢమైనటువంటి నిర్ణయంలో ఉంటారు. వ్యావసాయిక క్షేత్రానికి సంబంధించినటువంటి మరమ్మతులు కాస్త ఎక్కువ మొత్తంలోనే ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. దానికి ఇంకా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటారు తులారాశి వారు. న్యాయస్థానంలో ఏదైనా అపరిష్కృతంగా ఇంకా సమస్య కానీ ఉన్నట్లయితే రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం మంచిది తప్ప దానికోసమని ఎదురు పోరాడడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేసినా ఆ ప్రయత్నానికి సంబంధించిన ఊహని చేసినా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి చేయడం మంచిది తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని కానీ చేసినట్లయితే కుటుంబంలో మళ్ళీ అనైకమత్యం ఖచ్చితంగా ఎదగవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు కూడా. సోమవారం సందర్భంగా తులారాశి వారు సన్నజాజులతో కూడినటువంటి జలంతో శంకరుణ్ణి అభిషేకించినట్లయితే తప్పక పాత బకాయిలు వసూలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభం కూడా సాగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య నేటికి 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలను చేస్తూనే ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసమని ప్రయత్నాలను చేస్తూనే ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని వెంట తీసుకునే పెడుతూ ఉంటారు. కానీ శారీరక అనారోగ్యాన్ని అలా పెంచుకోవడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. ప్రయాణించేటటువంటి వాహనానికి సంబంధించిన స్థితిగతుల్ని అలాగే తోలేటటువంటి వ్యక్తి యొక్క స్థితిగతుల్ని కూడా ఆలోచించుకోవాలనేటటువంటి మాటని మర్చిపోనే కూడదు. సరైనటువంటి కాలంలో నిద్ర, సరైనటువంటి కాలంలో భోజనాన్ని చేయడం అత్యవసరం ఈ రాశి వారికి. ఈ రోజున తమకున్నటువంటి స్థిరమైన ఆస్తుల్ని ప్రభుత్వ రంగ సంస్థలో తాకట్టు పెట్టాలనేటటువంటి ఆలోచన కూడా అంత సరైనటువంటిది కాకపోవచ్చు.
ప్రత్యేకంగా చేసేటటువంటి వినతి ఏదైతే ఉంటుందో ఆ వినతిని 1-2 మార్లు చదువుకుని మాత్రమే సంతకం చేయడం మంచిది తప్ప ఎవరో రాసినటువంటి పత్రాన్ని సంతకం చేసి ఇవ్వడం అంత మంచిదైనటువంటి పని కాదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బిల్వ జలంతో శంకరుణ్ణి అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు, కానీ శారీరకంగా మాత్రం అంత ఉత్సాహంగా లేకపోవచ్చు. ఉద్యోగాన్ని తృణీకరించడం ఏమాత్రము తప్పు కాదు అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. అవసరమైతే ఉద్యోగ స్థలాన్ని మార్చుకుని మరొక చోట చేరాలనేటటువంటి అంత గట్టి పట్టుదలతో వారు ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారికి ఏ విధంగానూ లొంగకుండా అభిమానంతో ఉంటూ ఉంటారు, కానీ ఆర్థికంగా నెల జీతాన్ని నష్టపోతున్నాం అనే ఊహ ఏమాత్రం వీరిలో ఉండదు. తల్లి తండ్రి అనే ఇద్దరిలో ఎవరో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా అవసరమైనట్లయితే స్వదేశం నుండి విదేశానికి, విదేశం నుండి స్వదేశానికి వెళ్ళవలసిన అవసరం రావచ్చు. పరామర్శ కోసమే అంతంత ఖర్చు చేసి వెళ్ళేటువంటి అవకాశం అనిపించవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు రాజరాజేశ్వరుణ్ణి తులసి దళ జలంతో అభిషేకించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండటంతో పాటు జ్ఞాపక శక్తిని పెంపొందించగలుగుతాడు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. పారిశ్రామిక రంగాన సంస్థలకు సంబంధించినటువంటి భాగస్వాములు మరింత పెట్టుబడి పెడుతూ ముందుకొచ్చిన కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. లోకంలో ఉన్నటువంటి ఎవరితోనూ విరోధ భావాన్ని ఏమాత్రము పెట్టుకోకూడదనేటువంటి నిర్ణయానికి వస్తారు. తాము కొనుక్కున్నటువంటి ఇంటికి సంబంధించిన నవీకరణ పనులను చేసుకుంటూ ఉంటారు. అంతేకాక దానికి సంబంధించిన ఖర్చులు మరింతగా పెరుగుతున్న కారణంగా తాత్కాలిక నిరుత్సాహ భావానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. క్రీడారంగానికి సంబంధించినటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం ఇది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆటల్ని ఆడుతూ తద్వారా ధనాన్ని పోటీగా పెడుతూ నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు రామలింగేశ్వర స్వామిని శుద్ధ జలంతో కానీ అభిషేకించినట్లయితే అనారోగ్య భావం నుండి పూర్తిగా తొలగిపోగలుగుతారు. ఈశాన్య దిక్ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఉత్సాహంగా పైకి కనిపించినప్పటికీ కూడా శారీరకంగా నిరుత్సాహంగానే ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యాధి లేనట్లుగా పైకి కనిపిస్తారు, కానీ అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉండే ఆ తాత్కాలికమైనటువంటి మనోవ్యాధితో పీడింపబడుతూనే ఉంటారు. ఆహారాన్ని తీసుకునేటటువంటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దృఢంగా బలంగానే కనిపిస్తారు. దూరభార ప్రయాణాలను చేయకుండా ఉండడం ఆరోగ్యానికి అభివృద్ధికి హేతువని తెలిసినప్పటికీ కూడా తప్పనిసరిగా దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. ఇంటికి సంబంధించి మరెంత ఖర్చు పెట్టకూడదని నిర్ణయించుకున్నప్పటికీ కూడా గృహ నవీకరణ పనుల కోసమని ఖర్చు పెట్టక తప్పని పరిస్థితులు గోచరించవచ్చు. సంతానంలో ఉన్నటువంటి ఒకరితో తాత్కాలికమైనటువంటి విరోధభావం పైకి లేకపోయినా లోపల ఉండి తీరుతుంది. అయినప్పటికీ కూడా గృహాన్ని మరమ్మతులు చేసేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, పొరపచ్చాలు బయటపడే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామికి చక్కనైనటువంటి తమలపాకు పూజని కానీ చేసినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మీనరాశి వారు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా చేయలేకపోతారు. ఎవరైనా ఒక నిర్ణయాన్ని చేసి సలహాగా పెడితే దాని మీద కూడా నిర్ణయాన్ని చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం స్వస్థతతో ఉండే అవకాశం లేదు. స్పష్టంగా దాని గురించినటువంటి నిర్ణయాన్ని చేసుకోలేకపోతారు. పూర్వం చేసినటువంటి బకాయిలను తీర్చే విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనని చేయలేకపోతారు.
భాగస్వాములైనటువంటి వారు వ్యతిరేకమైనటువంటి భావంతో వీరి పట్ల ఉంటే ఏ విధమైనటువంటి సంశయం లేకుండా వారికి పొరపాటు జరిగిందనే యథార్థాన్ని చెప్పేస్తారు, లోపల దాచుకోకుండా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు మృత్యుంజయునికి చక్కనైనటువంటి గంధజలంతో అభిషేకాన్ని చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏ విధమైన మృత్యు భయము లేకుండా. దక్షిణ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించటానికి, తల్లివైపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. సోమవారం సందర్భంగా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, ఒక శంఖంలో కొద్దిగా జలం తీసుకొని ఆ శంఖ జలాలు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. అదేవిధంగా తెల్లటి పుష్పాలు కొన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. వట్టివేళ్ళు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇలా తెల్లటి పుష్పాలు, వట్టివేళ్ళు, శంఖ జలాలు స్నానం చేసే నీటిలో కలుపుకొని సోం సోమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని చంద్రదీపం అంటారు. స్నానం చేశాక వాయువ్యం మూల ఈ చంద్రదీపాన్ని వెలిగిస్తే నవగ్రహాల్లో చంద్రుడి విశేషమైన బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో చక్కగా రాణించవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన బియ్యము, అరటిపండు ఈ రెండిట్లో ఏదైనా సరే సోమవారం సందర్భంగా ఆహారంగా తినిపించినట్లయితే చంద్రబలం పెరుగుతుంది. అలాగే 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం, అలా వీలు కాని పక్షంలో తెల్లటి వస్తువులు దానం ఇవ్వటం ద్వారా కూడా చంద్రబలం పెరుగుతుంది. పాలు, పెరుగు, బియ్యము, తెల్లటి పుష్పాలు, మల్లెపూలు, జాజిపూలు ఇలా ఏవైనా సరే తెల్లటి వస్తువులు, తెల్లటి పదార్థాలు సోమవారం దానం ఇవ్వటం ద్వారా చంద్రబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం సందర్భంగా ఉపవాసం ఉండి రాత్రికి పెరుగన్నం ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా చంద్రుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి తెల్లటి ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా, ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయటం ద్వారా కూడా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. చంద్రుడికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మీదేవని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి చంద్రబలం పెరగాలంటే సోమవారం లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అని స్మరించుకున్నట్లయితే చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సోమవారం సందర్భంగా చంద్రుడికి ప్రియమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా మానసికంగా ప్రశాంతత పెంపొందింపజేసుకోవచ్చు. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మంగళవారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.